అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయం నవల 21వ భాగాన్ని చదువుతున్నాను. టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పరిచారిక చేత పనులు చేయించుకుంటూ కాళ్ళు ఒత్తించుకుంటున్న పూర్ణాంబిక దగ్గరికి వెళ్ళి భర్త శ్రీనివాసు ఒక్క తాపు తన్నాడు. ఆమె తింటున్న కారబూంది స్వీటు అంతా ఆమె తల నిండా పడిపోయాయి. ఏం మాయరోగం వచ్చిందని ఇలా తన్నావు? అసలు కళ్ళు కనిపిస్తున్నాయా? అంది ఆగ్రహంగా లేచి మీదకు వెళుతూ. మాయరోగం నాకు కాదు, మీ నాన్నకు వచ్చింది. అల్లుండని కూడా చూడకుండా నన్ను పక్కకి నెట్టేసి కొడుక్కి పట్టం కడతాడా? అసలు ఏమనుకుంటున్నాడు నన్ను? ఇల్లరికం తెచ్చి ఇంట్లో కట్టి పడేస్తే చాలనుకుంటూ ఉన్నాడా? బిస్కెట్ విసిరేస్తే తిని తోక ఊపుకుంటూ కూడా తిరిగే పెంపుడు కుక్కననుకున్నాడా? ఏమిటాయన ఉద్దేశం? ఇన్నాళ్ళు కూడా తిప్పుకుని తన పనులన్నీ నా చేత నౌకల్లాగా చేయించుకుని ఇప్పుడు అన్నీ కొడుక్కు అప్పగిస్తాడా? అంత కానివాణ్ణి అయిపోయానా నేను? పరాయివాణ్ణి అయిపోయానా? లేకపోతే చేతగాని చవట సన్నాసిని అనుకుంటున్నాడా? అంటూ ఉరిమాడు. నీ కోపం తాపం నా మీద చూపిస్తావే? నేను ఈ దివాణానికి యువరాణిని. నేను తింటున్న ఫలహారాన్ని తన్నేసి నా నెత్తి నిండా పోసి పైగా మా నాన్నగారిని తక్కువ చేసి ఓ మర్యాద గౌరవము లేకుండా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? ఉండు, నీ పని చెప్తాను అంటూ తన గదిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కనకాంబికకు ఫోన్ చేసింది. శ్రీనివాసుకి మొట్టమొదటిసారిగా భయం వేసింది. ఇన్నాళ్ళు అతను ఆడింది ఆటగా పాడింది పాటగా చెల్లుబడి అయిపోయింది. ఏకైక సార్వభౌముడిలాగా అధికారాన్ని హస్తగతం చేసుకుని ఇంటా బయట కూడా మకుటం లేని మహారాజులాగా చలామణి అవుతున్న తనను ఉన్నట్టుండి పాతాళానికి జారిపోవటం లేదు కదా. తన నోటి దురుసు మామగారి దాకా వెళితే ఏం జరుగుతుందో అనూహ్యంగా మారింది అతని పరిస్థితి. కనకాంబిక వస్తూనే పూర్ణాంబికను చూసి ఆమె చెప్పింది విని పూర్ణాంబికను తీసుకుని తన మందిరానికి వెళ్ళిపోయి భర్త రాక కోసమని ఎదురు చూస్తూ కోడలు పద్మకు ఫోన్ చేసి రప్పించి పూర్ణాంబికను చూపించింది. అంతవరకు అసలు మనస్పర్ధలు అనేవి తెలియనటువంటి పూర్ణాంబిక తనకేదో చాలా ఘోరమైనటువంటి అన్యాయం జరిగిపోయినట్టుగా ఏడవసాగింది. తన భర్తకి శ్రీనివాస్కి తేడాని మొట్టమొదటిసారిగా గమనిస్తూ విస్తుపోయి విన్నటువంటి పద్మాంబిక మామగారి రాక కోసమని ఎదురు చూసింది. ఆనంద భూపతి దగ్గర నుంచి కబురు వచ్చాక ఓ రకమైనటువంటి భయంతో వచ్చి మామగారి ముందు దోషిలాగా నిలబడ్డాడు శ్రీనివాస్. అతను వచ్చేసరికి భార్యని కోడలిని కూతుర్ని కూడా పంపించేసి జరిగినదంతా భార్య వల్ల విని అల్లుణ్ణి పిలిపించుకున్నారు. ఎప్పటిలా చిరునవ్వులు ఒలికిస్తూ శ్రీనివాస్ రాలేదు. ఆపేక్షగా ఆయన కూడా ఆహ్వానించలేదు. ఈ మధ్యనే ఆయనకి అల్లుడి గురించి కొన్ని పుకార్లు వినవచ్చాయి. వాటిని చేరవేసింది త్రిలోక్ మాత్రమే. అందుకే ఆయన అంత తొందరగా కృష్ణ చైతన్యను నెమ్మదిగా ఒప్పించి తన అనారోగ్యాన్ని కారణంగా ఎత్తి చూపిస్తూ కొడుకును లొంగదీసుకుని కిరీటాన్ని కొడుకు నెత్తి మీద పెట్టి సున్నితంగా అల్లుడి చేతిలోని పవర్స్ని యంత్రం వేసి అయస్కాంతంలాగా ఆకర్షించినట్టుగా వశపరుచుకుని అన్నింటినీ కొడుకు పరం చేసేశారు చాలా తెలివిగా. ఇంకా అల్లుడి నుంచి ఏ రియాక్షన్ రాలేదేమిటి చెప్పమా అని ఆయన అనుకుంటూ ఉండగానే విషయం ఇది అని ఆయనకు వినిపించింది కనకాంబిక. రావయ్యా, కూర్చో. ఏమిటి దుడుకు? ఈ దివాణంలో ఉండాలని ఉందా, లేక నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలని కలలు కంటున్నావా? నీ ఉద్దేశం అదే అయితే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నీ భార్యను తీసుకుని నిక్షేపంలా వెళ్ళి నీ ఇల్లు నువ్వు చక్కదిట్టుకోవచ్చు. ఇంతకాలం పూర్ణకి చిన్నతనమని పంపించలేదు. ముద్దుగా 30 ఏళ్ళు వచ్చినా ఇంకా ప్రపంచ జ్ఞానం తెలియని అంధురాలిలాగానే ఉండిపోయింది. దానికంటే చిన్నవాళ్ళైన కృష్ణ స్వర్ణ బెటర్. వాళ్ళకి ఏం కావాలో వాళ్లకు తెలుసు. దీనికి కొడుకు దూరమైన కన్న మమకారం గుర్తుకు రాలేదు. భర్త అనబడేవాడి పరిస్థితి ఏమిటి? అసలు ఏ దిశగా పయనిస్తున్నాడు? భవితవ్యం ఏమిటి అనే బెంగ బాధ చీకు చింత కూడా దానికి తెలియటం లేదు. ఇప్పటికైనా మీ ఇద్దరికీ వాస్తవం ఏమిటి అన్నది తెలియకుండా నా కడుపులో దాచుకుని కంటికి రెప్పలా చూసుకుంటూ నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది. అందుకే ఇంత అర్జెంటుగా నిన్ను రప్పించవలసి వచ్చింది అన్నారాయన స్థిర గంభీరంగా అల్లుణ్ణి మామూలుగా పలకరించి కూర్చోమని ఆసనం చూపిస్తూనే తన స్వరాన్ని ములుకులాగా మార్చి ప్రయోగించారు. మామగారు చూపించిన ఆసనం మీద కూర్చుని అస్థిమితంగా కదిలాడు శ్రీనివాస్.
అతనికి మామగారి మాటల్లో వెళ్ళిపోమ్మనే సూచన చాలా కటువుగా వినిపించింది. అంతేకాకుండా ఆ కంఠంలో వ్యంగ్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నా అది దేనికో అర్థం కాలేదు. చెప్పు, మీ పుట్టింటికి భార్యా సమేతంగా నువ్వు వస్తున్నట్టుగా ఇన్ఫామ్ చేయమన్నావా? అల్లుడిని శల్యపరీక్ష చేస్తూ ప్రశ్నించారు. అబ్బబ్బే, నేను వెళ్ళిపోదామని అనుకోవటం లేదండి. ఇక్కడ స్వర్ణ పెళ్ళికి పెద్దరికం నాకు అప్పగించి వెళ్ళిపోతావా అంటాయేమిటి అన్నాడు విస్తుపోతూ, కంగారుగా వెళ్ళటం తనకిష్టం లేదని వ్యక్తపరుస్తూ. వెళ్ళవులే, వెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడుంటారు? ఏం తింటారు? నేను మీ ఇల్లు నిలబెడితే ఆ మాత్రం పరువు ప్రతిష్టలతోటి నిలబడింది అనే సంగతి నీకు కూడా తెలుసు. మీ అన్నయ్య నా ఆధారంతో నిలదొక్కుని 5 కోట్ల ఆస్తిని ఈ 15 ఏళ్లలో పెంచి 30 కోట్లను చేసి అందులో 10 కోట్ల ఆస్తిని మీ వాటాగా మీకు రాసిచ్చాడు. మంచివాడు కనుక ఆ 10 కోట్లు పట్టుమని 10 నిమిషాలు కూడా నీకు రావని పాపం అతనికేం తెలుస్తుంది అన్నారు వ్యంగ్యంగా నవ్వుతూ. గతుక్కుమన్న శ్రీనివాసు కంగారుగా చూశాడు మామగారి వైపు. నీ లైఫ్ ఏమిటో, ఆ అలవాట్లు ఎలాంటివో, ఎంత జారుడు బండ మీద నిలబడి ఉన్నావో నాకు ఈ మధ్యనే తెలిసొచ్చింది. అందుకే కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్న అల్లుణ్ణి అందలా నుంచి కిందకు దించి కళ్ళు తెరిపించాలని, వాస్తవాన్ని గుర్తు చేయాలని అనుకుంటూ ఉండగానే తలవని తలంపుగా ఆ అవకాశాన్ని నువ్వే ఇచ్చేశావు. చూడు శ్రీను, 4వ 10లో అడుగు పెట్టబోతూ ఉన్నావు. చిన్నపిల్లవాడివేం కాదు, 13 ఏళ్ల కొడుకున్నాడు. ఇంకా నువ్వేమిటో, నీ తాహతేమిటో, నేను వెళ్ళగొడితే నీ బతుకేమిటో తెలియనంత అజ్ఞానంలో పడిపోయి నా కొడుకు ఉన్నతిని చూడలేక అధికారాన్ని చేయి జారిపోతుందనే ఉక్రోషంతో నువ్వు కూర్చున్న కొమ్మని నీ చేతులతో నువ్వే నరుక్కోకు. కేవలం నువ్వు ఇంటి పెద్దలుడివి మాత్రమే. ఈ వారసత్వం, అధికారం, ఐశ్వర్యం అంతా కృష్ణ చైతన్యవి, నా కొడుకువి. అతని ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది మీ భవితవ్యం. వాడికి నీ గురించి ఏమాత్రం తెలిసినా ఇప్పుడున్న గౌరవం, మర్యాద మచ్చుకకు కూడా మెలుగలవు. కాస్త ఒళ్ళుని దగ్గర పెట్టుకొని నీ స్థితిని నువ్వు గుర్తించి ఈ ఇంట్లో నీ హోదా దిగజారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం నీది మాత్రమే. వెళ్ళి పూర్ణకి సారీ చెప్పేసి ఈ గొడవ పెద్దదిగా మారి కృష్ణ దృష్టి పదానికి చేరకుండా జాగ్రత్తపడు అన్నారు. చెప్పవలసిన మాటలు సూటిగా ఘాటుగా చెప్పి నోరెత్తకుండా పంపించేస్తూ కమలిద వదనంతో, దెబ్బతిన్న పౌరుషాహంకారాలతోటి, ఏం చెయ్యలేనటువంటి నిస్సహాయతతోటి మందిరం చేరి నిజంగానే పూర్ణాంబికకు సంజాయిషి ఇచ్చి లోలోన అగ్నిపర్వతంలాగా జ్వలించిపోసాగాడతను. స్వర్ణ పెళ్లి ముహూర్తం దగ్గరకు వస్తున్న కొద్దీ హడావిడి ఎక్కువైపోయింది. ఇది వరకటిలాగే ఏమీ జరగనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఎందుకైనా మంచిది అందినంత సొమ్ము దిగమింగటాన్ని మొదలుపెట్టాడు శ్రీనివాస్. ఏ క్షణంలో తనని గెట్అవుట్ అన్నా నిలదొక్కుకోవాలంటే కావాల్సింది డబ్బే కదా. అది చేయని తమాషా కానీ, దారుణాలు కానీ ఈ ధరణీతలంలో లేనే లేవు అనేది జగమెరిగినటువంటి నగ్న సత్యం కదా. ఆనంద భూపతి పిలుస్తున్నారని రాధికకు కబురు వచ్చింది. ఆ కబురు రావటానికి ముందే నరసమ్మను కనకాంబికాదేవి రమ్మంటోంది అనే వార్త రావటం వల్ల అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. నరసమ్మకి రాధ సంగతి తెలిసే అవకాశం లేనని ఆనంద భూపతికి తెలుసు. పైకి తీసుకుని వెళ్ళి ఆనంద భూపతి గది చూపించింది పరిచారిక. భుజాల చుట్టూ పైట కొంగును తీసుకుని లోపలికి వెళ్ళిన రాధిక మామగారికి పాదాభివందనం చేసింది. వినయంగా ఎందుకు పిలిచారు అని అడగలేదు. సుఖీభవ అని ఆశీర్వదిస్తూ కూర్చో తల్లి అన్నారు కుర్చీని చూపించి. రాధిక అదివరకటిలాగా సర్వాంగ సుందరంగా అలంకరించుకోలేదని, అసలు ఆ అలంకరణ పట్ల ఆసక్తి ఉన్నట్లే కనిపించటం లేదని ఆ పిల్లని చూడగానే గ్రహించారు. అదే అడిగారు కూడాను. ఏమ్మా ఇలా సర్వసాధారణంగా ఉన్నావు? కృష్ణ నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన రోజు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు. కారణం ఏమిటి? అలంకార విహీనంగా ఉండమని ఎవరు ఆజ్ఞాపించారు నిన్ను? కొంచెం కోపంగానే ప్రశ్నించారు. నన్నెవరూ ఇలా ఉండమని నిర్దేశించలేదండి. నా తాహతు నాకు తెలుసుగా. అయినా పై మెరుగులు నాకు ఇష్టం ఉండవు. అందం అనేది అలంకరణలో ఉండదు, మనశ్శాంతిలో ఉంటుంది. కొంతకాలం నేనిక్కడ ఉండాలంటే అందరికీ నచ్చే విధంగా ఉండాలి. అందుకే ఈ జాగ్రత్తలను తీసుకున్నాను. చిరునవ్వుతోనే నిదానంగా జవాబు చెప్పింది. నువ్వు
పద్మకి భయపడుతున్నావా? ఆయన సూటిగా చూశారు. ఇది భయం కాదండి, భక్తి. ఆ ఇల్లాలి కంటతడి మీ వంశానికి ఏ రకంగానూ కీడు చేయకూడదు. ఇప్పటికీ ఆవిడకు ఇష్టం లేని విధంగా సవితి స్థానాన్ని ఆక్రమించుకుని ఆరని మంటలు ఆమె హృదయంలో రగిలించాను. ఇంకా అలంకరణ పేరుతో మరింత జ్వాలను రేకెత్తించడం అవసరమంటారా? నేనెలా ఉన్నా వారికి నచ్చుతాననే నమ్మకం చాలు. ఈ దాసి కోరేది అదే, కేవలం వారి క్షేమం. ఇక్కడ రాజవాసంలోనూ మీ హృదయంలోనూ రవ్వంత చోటుని కనికరాన్ని నాకిస్తే అదే నాకు పెన్నిదిగా భావించే ఆనందం పుష్కలంగా కలుగుతుంది. చిరునవ్వుతోనే తనలో ఉన్నటువంటి మార్పుకి కారణం ఏమిటో స్పష్టంగా చెప్పింది రాధిక. గుడ్, వెరీ గుడ్. నీ సంస్కారం, సహృదయం, సహనం, సౌశీల్యం, సౌజన్యం నాకు చాలా చాలా నచ్చాయి తల్లి. స్త్రీజాతి శిరోభూషణం లాంటి స్త్రీమూర్తిని నా ఇంటి కోడలిగా చూడగలనని అనుకోలేదురా తల్లిగా. నిన్నెలాగా అంచనా వేయాలో కూడా నాకు బోధపట్టం లేదు. నా ఊహలకి అందనంత ఎత్తుగా కనిపిస్తున్నావు అంటూ చెమర్చిన కనులు తుడుచుకున్నారు. అయ్యా, చీరలు నగలు వచ్చాయంట, మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ దాసి రావటంతో భారంగా నిశ్వసించి లేస్తూ, ఇక్కడే కూర్చో తల్లి, నేను పిలిచేంత వరకు బయటకు రావద్దు అని ఆదేశించి వెళ్ళిపోయారు ఆనందభూపతి. పరిచారిక తెచ్చి ఇచ్చిన జ్యూస్ తాగి ఆనందభూపతి పిలిపించిన కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూనే కూర్చుంది రాధిక. ఇంతలో బయట హాల్లో రకరకాల గొంతులు వినబడటంతో పరదా చాటుగా తొలగి చూసింది. కనకాంబిక, పూర్ణాంబిక, పద్మాంబిక, స్వర్ణాంబిక కూడా కనబడటంతో ఆసక్తిగా తను కనబడకుండా జాగ్రత్త పడుతూ అందరినీ తిలకించసాగింది. రకరకాల రంగుల్లో కళ్ళు చెదిరిపోయే విధంగా బంగారు చెమికీతో దివ్యమైన డిజైన్లతోటి అద్భుతంగా ఉన్న చీరలు చూపిస్తున్నారు 4-5 మగవాళ్ళు. అందరూ తలో 10 దాకా సెలెక్ట్ చేసుకున్నారు. 10 చీరల చొప్పున వాటి రేట్లు లక్షల్లో వినిపించడంతో రాధికకు కళ్ళు తిరిగినంత పనైంది. ఆనందభూపతి తను 10 చీరలు తనకి నచ్చినటువంటి రంగుల్లో ఎంపిక చేసుకుని పక్కన పెట్టుకున్నారు. పద్మాంబికతో పాటు అంతా ఆశ్చర్యంగా చూశారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, కాఫీ పొడి రంగు, లేత గులాబీ రంగు, రామనీలం రంగు, చంద్రకాంతం రంగు, నాచు రంగు, బచ్చల పండు రంగు, 10 రంగులు, డిజైన్లు కూడా వేరువేరే. ఆ తర్వాత మరికొందరు మార్వాడీసు 7 వరాల నగలను తెచ్చి 5 సెట్లు తెచ్చి చూపించారు. అందులో తన మనసుకు నచ్చిన ఓ సెట్ తీసి చీరల దగ్గర పెట్టుకుని మిగిలిన 4 సెట్ల నగలను స్వర్ణకు, పద్మకు, పూర్ణకు, భార్యకి స్వయంగా అందించారు ఆనందభూపతి. అందరి కళ్ళు చెదిరిపోయాయి. అదంతా పెళ్లి బాపతు హడావిడి అని చెప్పకనే చెప్పింది రాధికకు. పూర్ణకమలాల వలె వికసించిన వదనాలతో సంబరంగా చూసుకుంటున్నారు ఆడవాళ్లు 4. ఆభరణాలతో కలిపి ఒక్కొక్క బిల్లు నగలతో పాటు 5,50,00,000 ఒక్కొక్కరి చీరలు, నగలు విలువ దాదాపు 30 కోట్లు చెల్లించి ఆ మార్వాడిని పంపించేశారు ఆనందభూపతి. ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళటానికి అవి ఎవరికి మావయ్య గారు? కుతూహలాన్ని ఆపుకోలేనట్టుగా అడిగేసింది పద్మాంబిక. అంతా ఆయన వంక సమాధానాన్ని వినగోరుతున్నట్టుగా చూశారు కుతూహలంగాను. అందరితో పాటు రాధిక కూడా చూస్తోంది ఏం చెప్తారా అని. ఆమె మనస్సులో అవి తనకేమో అనే చిన్న శంక తలెత్తింది. అప్పుడే నాకు బాగా కావలసిన వారికి చిరునవ్వుతో గోప్యంగా ఇచ్చారు జవాబుని. ఆ కావాల్సింది ఎవరో తెలుసుకోవాలనిపించినా ఆయన్ని తిరిగి ప్రశ్నించే సాహసం చేయలేక అంతా సెలవు తీసుకుని మర్యాదగా ఎవరి మందిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా పద్మాంబిక మాత్రం సమాధాన పడలేక తన మందిరం కారిడార్లో కూర్చుని ఆనందభూపతి మందిరాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది. ఏదో తెలియని అనుమానం ఆమె మనస్సులో ప్రభవించింది. ఇదేమీ తెలియని ఆనందభూపతి రాధికను పిలిచి 10 చీరలు 7 వారాల నగల సెట్టు ఆమెకిచ్చారు. ఇవి స్వర్ణ పెళ్లికి గిఫ్ట్గా స్వీకరించు తల్లి అన్నారు చిరునవ్వుతో అందిస్తూ. తీసుకుంటే అక్కయ్య బాధపడుతుందండి, తీసుకోకపోతే మీరు బాధపడతారు. నేనేం చేయాలి? ఏం చేయాలో తోచనట్టుగా అంది రాధిక. నాకిష్టమైన వ్యక్తికి నేను ప్రజెంట్ చేసుకుంటే మీ అక్కయ్యకి వచ్చే నష్టం ఏమిటమ్మా? నా వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. పిచ్చిపిల్ల, నన్ను ప్రశ్నించే అధికారం ఎవరికుందని నీ భయం? నిస్సంకోచంగా తీసుకో. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ బతకటం చాలా పొరపాటు తల్లి. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒక్కోసారి మన మంచితనం కూడా అవతలి వారికి చేతకానితనంగా కనిపిస్తుంది. అందరిలా నువ్వు చక్కగా అలంకరించుకుని ఆనందంగా బతుకు. ఇది పద్మ బాబుగారి సొమ్మేమీ కాదు, నీ భర్త తాత ముత్తాతల స్వార్జితం. అది వాడి స్వంతం.
అర్థమైందా? పిచ్చి భయాలతో శంకలతో అరచేతిలో ఉన్న స్వర్గాన్ని కాలదనుకోవడం భావ్యంగా ఉంటుందా? అదృష్టం కృష్ణ చైతన్య రూపంలో వచ్చి నిన్ను వరిస్తే సరస శృంగార రసాది దేవతను తన హృదయేశ్వరిగా స్వీకరించి నా కొడుకు తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. ఈ వంశము, ఈ దివాణము, ఈ తరతరాల పేరు ప్రతిష్టలు నీ ద్వారా ఇనుమడిస్తాయనే ధైర్యము, నిశ్చింత, నమ్మకం, సంపూర్ణ విశ్వాసం నాకు కలిగాయి. ఈ ఆనంద తరుణంలో నేను నీకు ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోగలను చెప్పు? అందుకే నా ఆనందాన్ని ఈ విధంగా నీకు చెప్పుకోవాలని ఆశపడ్డాను. అంతే. నేను నీ తండ్రి లాంటి వాడిననే గౌరవము, అభిమానం నీకుంటే వీటిని స్వీకరించి ఈ ఇంటి కోడలిగా, కృష్ణ చైతన్య అర్ధాంగ లక్ష్మిగా, ఈ వంశానికి వంశోద్ధారకుడిని ప్రసాదించేటటువంటి చక్కని ఇల్లాలిగా ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని ఒకసారి నా కంటి వెలుగుగా కనిపించి వేడు తల్లి అన్నారు వేడుకోలుగా చూస్తూ ఆనందభూపతి. ఆ వేడుకోలుని కాదనలేని అసక్తతతోటి ఏం జరిగినా అది దైవ ప్రేరణగా, విధి విధానంగానే భావించాలనే నిర్ణయానికి వచ్చి ఆనందభూపతి ఇచ్చినటువంటి నగలతో, చీరలతో అన్నిటినీ తీసుకుని వెళ్ళి చీర కట్టుకుని నగలు పెట్టుకుని అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుని దిగ్భ్రాంతురాలైపోయింది. ఆడపిల్లకి ఆభరణాలు ఎంత అందాన్ని తెచ్చిపెడతాయో అర్థం చేసుకుని గాఢంగా నిట్టూచింది. ఆనందభూపతి తన మీద పెంచుకుంటున్న ఆశలు, కృష్ణ చైతన్య అర్ధాంగిగా, ఆ ఇంటి కోడలిగా, ఆ వంశాన్ని ఇచ్చేటటువంటి ఇల్లాలిగా తనని ఊహించుకునే విధానము చూస్తూ ఉంటే భయమూ కలుగుతుంది. ఉద్విగ్నతతోటి చెంపల్లోనికి వెచ్చని ఆవిరి వస్తోంది. దైవం ఏం చేయబోతున్నాడో తెలియనటువంటి అనూహ్యమైనటువంటి వేదన ఆవిర్భవిస్తోంది. చివరికి ఏదీ తన చేతుల్లో లేదనే సత్యాన్ని గుర్తుకు తెచ్చుకుని మామూలుగా మారిపోయి బయటకు వెళ్ళింది. కళ్ళు ఇంతింతలు చేసుకుని ఎంతో ఆనందంగా అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఆనందభూపతి చూస్తూ ఉంటే తల ఉంచుకుని నిలబడిపోయింది. ఇంతలో హర్షధ్వానాలు వినిపించి తల తిప్పి చూసింది రాధిక. అప్పటికే ఆమెను సమీపించి నడుం పట్టుకుని గాలిలోనికి ఎత్తి గిర్రున తిప్పేశాడు కృష్ణ చైతన్య ఆనందంగా. ఆనందభూపతి చిరుదరహాసంతో చూస్తూ ఉన్నారు. గుమ్మల్లోనే ఆగిపోయిన ధనుంజయ్ కూతుర్ని సర్వాంగ సుందరంగా చూసుకుని మురిసిపోతూ ఉంటే ఆయన వెనకనే ఉన్నటువంటి త్రిలోక్ అప్రతిభుడైపోతే ఆ వెనకే ఉన్నటువంటి శ్రీనివాసు కళ్ళు చెదిరిపోయాయి. రాధిక కెవ్వుమంటూ కృష్ణ చైతన్య మెడను గాఢంగా వాటేసుకుంది, పడిపోతానేమో అనే భయంతో. ఆ దృశ్యం అంతరి హృదయాలలోనూ ముద్రపడిపోయింది. దించమని రాధిక గోల చేయటంతో కిందకు దించాడు తప్పనిసరే కృష్ణ. కృష్ణ రాధని అమ్మకు చూపించి మరీ తీసుకునివేడు అన్నారు కొడుకును మురిపెంగా చూసుకుంటూ ఆనందభూపతి. ఎస్ డాడీ, థ్యాంక్ యూ. మీట్ మిస్టర్ ధనుంజయ్, జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. మీతో మాట్లాడాలంటే తీసుకొచ్చాను. త్రిలోక్ని మీరే రమ్మన్నారట కదా, బావగారిని మాత్రం నేను రమ్మనలేదు అన్నాడు కృష్ణ చైతన్య తండ్రి దగ్గర సెలవు తీసుకుని రాధిక చెయ్యి పట్టుకుని తీసుకుని వెళుతూ. రాధిక కూడా ఆనందభూపతిని వినయంగా నమస్కరించి అతన్ని అనుసరించి వస్తూనే తండ్రిని పరాయి వ్యక్తి అన్నట్టుగా తప్పుకుని మరీ వచ్చింది. అది దేనికో గ్రహించిన త్రిలోక్, ధనుంజయులు చూపులు తిప్పుకుని ఆనందభూపతికి వినమ్రంగా నమస్కరించారు. కూర్చోమన్నట్టుగా ఆసనాలను చూపించి శ్రీనివాస్ని ఎందుకు వచ్చావు అన్నట్టుగా చూపించారు. అది శుభలేఖలు వేయించాలని అంటూ నసిగేశాడు. యజ్ఞన్న గారు ఇంకా ముహూర్తం కుదిరింది అన్నారే కానీ శుభపత్రికని తీసుకుని రాలేదు. ఆయన వచ్చాక ఫోన్ చేస్తాను. ఇక వెళ్ళమన్నట్టుగా చెప్పి త్రిలోక్ వైపు తిరిగి ఫైల్స్ తెప్పించమన్నారు. ఆయనలో ఇది వరకటి గౌరవము, అభిమానము, ఆదరము లేకపోగా ఇంటి అల్లుడనే గుర్తింపు, హోదా మర్చిపోయినట్టుగా, పనివాడిని ట్రీట్ చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ ధోరణిని చూసి ఒళ్ళు భగ్గుమనడంతో వెనుదిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. అతను వెళ్ళాక ధనుంజయ్ తోటి కరస్పర్శను చేసి ప్రీతిపూర్వకంగా చూస్తూ తమ సంస్థల గురించి, ఆస్తుల గురించి, బిజినెస్ వ్యవహారాల గురించి సవిస్తరంగా చెప్పి అర్థం కాని విషయాలెన్నో విడమర్చి బోధించి ధనుంజయ్లోని పిరికితనము, భయము, కంగారు, బెదురు, సంకోచాలను పోగొట్టి కార్యనిర్వహణాధికారిగా మార్చి తన దగ్గర చనువు, ఆత్మీయత, అభిమానాలు కలిగించి మరీ పంపించారు ఆనందభూపతి. ధనుంజయ్ కేవలం జనరల్ మేనేజర్గానే అందరికీ పరిచయం అయ్యాడు. త్రిలోక్ని ధనుంజయ్కి ఏ అనుమానం కలిగినా నివృత్తి చేసి అర్థం కాని విషయాలు అర్థమయ్యేలా చెప్పి అనుక్షణము ప్రోత్సహిస్తూ
శిక్షణను ఇవ్వమని ఆదేశించి తన తల మీద బరువు బాధ్యతలు ధనుంజయ్ తలకి ఎత్తి నిశ్చింతగా నిట్టూచారు ఆనందభూపతి. ఆనందభూపతి మందిరం నుంచి సర్వాంగ సుందరంగా అలంకృతమైనటువంటి రాధిక కృష్ణ చైతన్యను చెయ్యి పట్టుకుని సంతోషంగా నవ్వుతూ అతన్ని వెన్నంటి నడిచి వస్తూ కనిపించటంతో పద్మాంబిక అనుమానం యథార్థ రూపాన్ని ధరించగా ఆరని అగ్నిహోత్రంలా మండే గుండెలతో ప్రజ్వరిల్లిపోతూ ఆ ఇద్దరిని కాల్చి భస్మం చేసేలా చూస్తూ కొయ్యబొమ్మల్లే నిలబడిపోయింది. ఇదేమీ తెలియని రాధాకృష్ణలు జ్ఞానాంబికాదేవి మందిరానికి వెళ్ళి ఆవిడకు దైవానికి కూడా సాష్టాంగ ప్రణామం చేశారు. కళ్ళు తెరిచి చిరునవ్వుతో కుంకుమను తీసి రాధికి బొట్టు పెట్టమన్నట్టుగా చూస్తే ఆవిడ తల నిమిరి కృష్ణ చైతన్య చేతిని రాధిక చేతిలో పెట్టేసింది అప్పగిస్తున్నట్టుగా. ఒకే ఒక్క క్షణం ఆ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నట్టుగా చూసి మళ్ళీ కళ్ళను మూసుకుంది ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఆవిడ. రాధిక హృదయం అనిర్వచనీయమైనటువంటి భావంతో రాగరంజితమైంది. అక్కడ ఆనందభూపతి రాధికను ఆ ఇంటి కోడలుగా స్వీకరిస్తున్నట్టుగా మాట్లాడితే ఇక్కడ ఈవిడ ఏ రకంగా కొడుకునే రాధిక స్వంతం చేస్తున్నట్టుగా అతని చేయిని రాధిక చేతిలో పెట్టి అతని తాలూకు సమస్త బాధ్యతలను అప్పగించేస్తున్నట్టుగా ప్రవర్తించటంతో హర్షపులకితను చేసింది రాధిక అంతరంగాన్ని. అంతవరకు కృష్ణ చైతన్య మాటల ద్వారా చెప్పినటువంటి విషయం సత్యమని ఆ భార్యాభర్తలు ఇద్దరూ తీర్మానించినట్టుగా తోచింది. ఇక భగవద్ నిర్ణయం ఏమిటో మరి అనుకుంటూ గాఢంగా నిట్టూచింది రాధిక. ఎలాంటి సంకోచాలు లేని నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఆర్తిగా ఆనందంగా ఆపేక్షగా హృదయానికి హత్తుకున్నాడు కృష్ణ చైతన్య. ఆ కౌగిలిలో సర్వం మర్చిపోయినట్టుగా ఒదిగి పులకించిపోయిందామే. విషయమంతా కూతురు ద్వారా ఫోన్ కాల్లో గ్రహించాడు భూపాల భూపతి. ఈ పెళ్లి అయిపోయి హడావిడి సద్దుమణిగాక ఆలోచిద్దాంలేమని కూతురుకు నచ్చ చెప్పాడాయన. అదే మంచిదని సర్ది చెప్పింది కనకాంబిక. అయినా ఊరుకోలేకపోయినటువంటి పద్మజ కృష్ణ చైతన్య రాగానే విషయాన్ని అడిగేసింది. అయితే మీ నాన్నగారికి బాగా కావలసినటువంటి మనిషి ఆవిడ అనా అంది. ఎవరావిడ? ఏమో కదా, అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఏదో అడిగితే నాకేం తెలుస్తుంది? ఎవరి గురించి అడుగుతున్నావు అన్నాడు నొసలు ముడివేస్తూ. అదే మీ ఆ మందిరంలో ఉండే ఆవిడ గురించి అంది ఎలా చెప్పాలో తోచక. రాధిక పేరు ఎత్తటం ఇష్టం లేక ఆ మా అంటే ఏం తెలుస్తుంది? పేరు చెప్పక విసుగ్గా అడిగాడు. అదే మీరు తెచ్చి ఉంచుకున్నటువంటి మనిషి గురించి అంది మూతి 3 వంకలు తిప్పుతూ ఎద్దేవగా పద్మజ. ఉంచుకోవడం ఏమిటి? రాధిక నా ఉంపుడుగత్తె కాదు, నా ఆరో ప్రాణం, నా నెచ్చెలి, నా హృదయ సామ్రాజ్ఞి అన్నాడు పదునుగా. మరి నేనెవరిని? రోషంగా ప్రశ్నించింది. భార్యవి, అంత మాత్రం కూడా తెలియటం లేదా అన్నట్టుగా నవ్వాడు. నేను భార్యనైనప్పుడు తెచ్చిపెట్టుకున్న మనిషి ఉంపుడుగత్తె కాక ఇంకేమవుతుంది? షటప్ యువర్ అగ్లీ మౌత్! కృష్ణ చైతన్య కంఠం గర్జించింది. పద్మజ అదిరిపడింది. మాటలు తిన్నగా రానివ్వు పద్మ. ఒకసారి చెప్పాను ఆవిడ ఫలానా అని, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తావెందుకు? నాకు కోపం తెప్పించక విషయానికి రా అన్నాడు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, కోపాన్ని దిగమింగి మామూలుగా మారుతూ. ఈవేళ మీ నాన్నగారి దగ్గర నుంచి కబురు వచ్చి అంతా వెళ్ళాం. చీరలు నగలు చూసుకోమన్నారు. అందరం నచ్చినవి ఎంపిక చేసుకున్నాం. ఆయనేమో 10 రకాల చీరలు 7 వారాల నగల సెట్టు తీసి పక్కన పెట్టుకున్నారు. ఉండబట్టలేక అడిగేశాను అవి ఎవరికని. నాకు బాగా కావలసిన వారికి అన్నారు. రెట్టించి అడిగితే ఏమనుకుంటారో అని వచ్చేశాను. ఇందాక తెలిసింది ఆవిడ ఆ చీరతో నగలతో సర్వాంగ సుందరంగా అలంకరించుకుని మీ వెంట చట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతూ ఉంటే మీ నాన్నగారికి కావాల్సిన మనిషి అంటే ఆవిడేనా అని అంది ఉక్రోషంగా. కావచ్చు, ఆ సంగతి ఆయన్నే అడగక నన్ను అడిగితే నేనేం చెప్పగలను? ధైర్యం ఉంటే ఆయన్నే అడిగాయి అన్నాడు తేలిగ్గా. ఎవరూ మిమ్మల్ని ఏమీ అనలేరని, అసలు ప్రశ్నించే ధైర్యమే ఎవరికి ఉండదనేక మీ ధీమా అంతా. తండ్రికి తండ్రే, కొడుకుకు కొడుకే, అన్ని నాటకాలు. మీ ప్రమేయం ఏమీ లేకుండానే మీ నాన్నగారు చీరలు నగలు ఇచ్చి మాతో సమానంగా ఆవిడకు పట్టం కట్టడానికి అసలు అదెవ్వరూ? దాని అర్హతలేమిటి? కాసులకి అమ్ముడు పోయే మనిషి మాతో సమానమా? పద్మాంబిక మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెల్లుమంది. కెవ్వుమంటూ వెళ్ళి బెడ్ మీద పడింది పద్మజ. నాతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే క్షమించను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు.
ఆవిడ ఎవరో, ఆ స్థానం ఎంత పవిత్రమైనదో చెప్పాను. కాసులు కమ్ముడిపోవడానికి ఆమె కులత కాదు, నేను కాముకుణ్ణి కాదు. ఆమె నా ఆరాధ్య దేవత. ఏనాటికైనా ఈ విషయం గ్రహిస్తే బాగుపడతావు. ఇంకోసారి నా దగ్గర రాధికను ద్వేషించి దూషించి మాట్లాడినట్లయితే క్షమించను. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో. కఠినంగా శాసిస్తూ చెప్పాడు కృష్ణ చైతన్య. పద్మాంబిక నిరత్తురాలైపోయింది. దానిలా వశించే నేత్రాలతో స్థాణువులా నిలబడిపోయింది. ఆమె కాపురానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చెయ్యి చేసుకున్నాడు కృష్ణ చైతన్య. ఆ తర్వాత అక్కడ ఉండబుద్ధి కాక గిర్రున వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి కృష్ణ చైతన్య ఆ సంగతి రాధికకు కానీ తండ్రికి కానీ చెప్పలేదు. అతని దృష్టంతా ఇప్పుడు ఆఫీస్ విషయాల్లో అనురక్తమైపోయి ఉంది. పద్మాంబిక తండ్రికి ఫోన్ చేసి వెంటనే వచ్చి తనను తీసుకు వెళ్ళిపోమ్మని చెప్పింది. భర్త మీద కోపం, ఏనాడు చెంపదెబ్బ ఎరుగనటువంటి ఆవేశం, రోషం ఆమెలో బుసలు కొట్టాయి. అంతేకాక తనకంటే రాధికకే ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఆమెను ప్రాణాధికంగా ప్రేమించి ఈగవాలనివ్వనంత అపురూపంగా చూసుకోవటం, పూలతో పూజిస్తున్న మాదిరిగా నా రాజదేవత, నా ప్రణయ సామ్రాజ్ఞి, నా హృదయేశ్వరి అని కీర్తించడం వినలేకపోతుంది, సహించలేకపోతుంది. తన స్థానం కేవలం భార్యట, ఆవిడ మాత్రం బహిర్ప్రాణం. ఆ ఊహే కంపరంగా కారం రాస్తున్నట్టుగా ఉంది. తను వెళ్ళిపోతే అయినా అసలు తన అవసరం కలుగుతుందో లేదో చూడాలి అనిపించింది. భూపాల భూపతి వచ్చాడు. జరిగిందంతా విన్నాడు. ఆ తర్వాత వెళ్ళి ఆనంద భూపతిని కలుసుకున్నాడు. కూతుర్ని తీసుకుని వెళ్ళి తండ్రి కూతుళ్ళు చెప్పినదంతా విని ఆయన నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారు? ఏకకొంటంతో ఇద్దరూ ప్రశ్నించారు. ఇది కేవలం కృష్ణ చైతన్య మాత్రమే చేస్తున్న తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ ఎప్పుడూ ఏమీ చేయలేదా? సూటిగానే అడిగారు ఆయన. అంటే ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. సత్యసంధుడు, శ్రీరామచంద్రుడు ఎవరు ఈ ప్రపంచంలో? అంతా మగవా లాలసులే. నేను ఏమీ ఎరగనివాడినా, లేక మీ నాన్న ఏమీ ఎరగనివాడా? ఆనంద భూపతి ఎక్కడో గుచ్చుకునేలా అడగటంతో ఆ ఇద్దరు తెల్లబోయారు. అయినా పద్మ, నాకు తెలియకడుగుతాను, ఇది వరలో వాడు కొంప పట్టకుండా తిరుగుతూ సర్వగుణాభిరాముడిలాగా స్త్రీ సాంగత్యమే పరమావధి అన్నట్టు తిరిగేటప్పుడు వాణ్ణి స్వేచ్ఛగా వదిలేసావుగా. ఇప్పుడు ఇల్లే కోవెలా అనుకుంటూ మారిపోయి బాధ్యతలు బరువులు చూసుకుంటూ ఉంటే ఇప్పుడెందుకు ఏదో అన్యాయం జరుగుతున్నట్టు ఏడుస్తున్నావు? నీకేం తక్కువైందని? వాడేం లోపం చేశాడు చెప్పు. నన్ను అడిగితే కృష్ణ ఇప్పుడే బుద్ధిగా ఉంటున్నాడు. మనిషి మారాడు. మంచి మమత అన్నీ తెలుసుకున్నాడు. కష్టసుఖాలను గుర్తిస్తున్నాడు. తన పనులు తను చక్కబెట్టుకుంటున్నాడు. చిన్నతనం సరదాలు పోయి పెద్దరికాన్ని హుందాన్ని వచ్చేసేవాడికి. నా కొడుకు ఈ విధంగా ఈ వయసులో నా అండగా మారతాడని నేను కలలో కూడా అనుకోలేదు. అర్థం లేని పేచీలు తలనొప్పులు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. అవి తెచ్చుకోవడం మాని. వాడు నిన్ను అలక్ష్యం చేసినా, చూడకపోయినా, నిన్ను సుఖపెట్టకపోయినా, నీ ఊసు ఎత్తక తిరుగుతున్నా దండించడంలో అర్థం ఉంది. ఇప్పుడు ఏ నేరం చేశాడని వాడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నావో చెప్పు. ఒకవేళ నువ్వు అలిగి వెళ్ళిపోతే వాడొచ్చి బతిమలాలి తీసుకుని రాడు. నిన్ను నీ కర్మానికి వదిలేసే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. వాడికి కావలసిన పెనిది వాడికి దొరికింది. నువ్వు ఈ గడప దాటనంత వరకు నీ మెడలో కట్టినటువంటి తాడికి విలువ, గౌరవం ఇచ్చి ఆ బంధానికి కట్టుబడి ఉంటాడు. నువ్వు ఈ గడప దాటితే నీ గతి అధోగతే. అప్పుడు నేను కాదు కదా, ఆ భగవంతుడు కూడా మీ ఇద్దరిని కలపలేడు. తెగేదాకా తెంపకూడదు తల్లి. పట్టు విడుపు అంటూ ఉండాలి మనిషికి అంటూ లాలనగా అసలు విషయాన్ని చెప్పేశారు. ఆనంద భూపతి మాటలు విన్నాక భూపాల భూపతి కూడా అదే నిజమని నచ్చ చెప్పి కూతుర్ని అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు. ఫోన్ రింగ్ అవడంతో కృష్ణ చైతన్యను ఆఫీస్కి పంపించి తన గదిలోకి వస్తూనే ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోతూ ఫోన్ రిసీవ్ చేసుకుని హలో అని పలకరించింది రాధిక. హలో రాధా, నువ్వేనా? అవతల నుంచి నవ్వుతూ ప్రశ్నించింది ఒక స్వరం. నేనే, రాధనే మాట్లాడుతున్నాను. మీరు? అర్ధోక్తిలో ఆగిపోయింది. ఆ కంఠం బాగా పరిచయం అయినదానిగా వినిపిస్తోంది. ఎవరు అని. నేను రాధా, నీ తల్లిని. బాగున్నావా? సుచిత్రాదేవి నవ్వటంతో అమ్మా మీరా అంది దిగ్భ్రమగా. నేనేనమ్మా, నీకో సంగతి చెప్పాలని ఫోన్ చేశాను. అల్లుడు గారు నీకేమైనా చెప్పారా? విషయం కూతురికి తెలిసిందా లేదా అన్నట్టుగా ఆత్రంగా అడిగిందామె. లేదే, అసలు ఆయనకు ఆ సమయము తీరిక ఎక్కడా? చాలా బిజీ అయిపోయారు. వస్తూనే బతిమలాడి పెడితే 2 ముద్దలు తిని నిద్రకు ఒరిగిపోతున్నారు.
లేవగానే ఒకటే పనులు, ఒకటే ఫోన్లు, ఒకటే టెన్షన్లు పడుతూ ఉంటే స్థిమితంగా తినటం, కులాసాగా నవ్వటం, కంటి నిండా నిద్ర అన్నీ మర్చిపోయారు. చాలా ఆనందంగా, గర్వంగా ఏదో సాధించాననే తృప్తి కనిపించాయి రాధిక కంఠస్వరంలో కన్నతల్లికి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.